today's important news. Moscow format. Moscow format. ఈ మాస్కో ఫార్మాట్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ మాస్కో ఫార్మాట్? ఫస్ట్ టైం ఇండియా ఈజ్ ఆల్సో గోయింగ్ ఫర్ non-official talks with Taliban. There are talks between Taliban and Afghanistan in Moscow. తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ? మాస్కోలో. ఇండియా ఇద్దరు డిప్లొమాట్స్ని పంపిస్తుంది. ఇండియా ఈజ్ సెండింగ్ 2 diplomats. Generally, India never intervenes into the issues of Taliban, but for the first time, India extended its diplomatic help to the discussions between Taliban and Afghanistan government. This is very, very important. So, here you have to remember what is Moscow format or Moscow talks. Recently, Moscow talks are held between, today it is going to be held between Afghanistan government and Taliban. Afghanistan government and Taliban. This is the important news. So, from Afghanistan side, High Peace Council, Afghanistan tarupuna High Peace Council అనే కౌన్సిల్ తరపున చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇండియా ఆల్వేస్ సపోర్ట్ స్ట్రాంగ్, ప్లూరల్, స్టేబుల్, డెమోక్రటిక్ ఆఫ్ఘనిస్తాన్. అంటే బలమైన, స్థిరమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ఆఫ్ఘనిస్తాన్ని భారతదేశం కోరుకుంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఇండియాస్ నైబర్. When Afghanistan is India's neighbor, peaceful Afghanistan is also good for India. Peaceful Afghanistan is also good for India. If there is a terrorism in Afghanistan, definitely it is a threat to India also. Afghanistan lo terrorism undanukondi, automatically India kuda threat e kada. So this is one thing which we have to remember. The next important thing, Afghanistan is a part of SAARC. మనకు ఒక గ్రూప్ ఉంది SAARC అని, SAARC, SAARC, South Asian Association for Regional Cooperation. We have a group called SAARC. SAARCలో 2006లో ఆఫ్ఘనిస్తాన్ జాయిన్ అయింది. సో ఆఫ్ఘనిస్తాన్ శాంతియుతంగా ఉంటేనే ఇండియా బాగుంటుంది. ఫర్ దట్ రీజన్ ఇండియా ఆల్సో extended its diplomatic help to Afghanistan's peace by sending 2 diplomats to Moscow. అమర్ సిన్హా, TCA రాఘవన్ ఇద్దరిని పంపించింది. ఒక ఆయన పేరు అమర్ సిన్హా, రెండో డిప్లొమాట్ పేరు TCA రాఘవన్. సో వెన్ యూ ఆర్ అనలైజింగ్ ఇష్యూ, ఇది ఇలా చదువుకుని నోట్స్ రాసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తరఫున హై పీస్ కౌన్సిల్ అండ్ తాలిబాన్స్ వాళ్ళు వెళ్తున్నారు. మాస్కోలో చర్చలు జరుగుతున్నాయి. ద డిస్కషన్స్, the talks are going to be held at Moscow. This is also called as Moscow format. FORMAT. This is the important news today. ఇది కాకుండా మీరు చూస్తే 5 killed in Chhattisgarh blast on the eve of PM's rally. 5 killed in Chhattisgarh blast on the eve of PM rally. ఇది you all know Bastar area in Chhattisgarh is Maoist prone. There is a word called Red Corridor అని చెప్పి మనకు ఒక పదం ఉంది. ఫ్రమ్ పశుపతి టు తిరుపతి, ఈ మొత్తం ఈ జిల్లాలన్నీ ఇంక్లూడింగ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, ఇవన్నీ కూడా రెడ్ కారిడార్. దాదాపు 10 రాష్ట్రాలు ఉన్నాయి రెడ్ కారిడార్లో. ఇక్కడ అటాక్ జరగటం అనేది కొంచెం చూసుకోవాలి ఎక్కడ జరిగింది అని. నెక్స్ట్ రోహింగ్యా ఇష్యూ, రోహింగ్యా సమస్య గురించి కూడా ఉందన్నమాట. రోహింగ్యాస్ అంటే ఎవరు? వీళ్ళు మయన్మార్లో ఉంటారు. మయన్మార్లో ఏ ప్రోవిన్స్లో ఉంటారు? రఖైన్ ప్రావిన్స్లో ఉంటారు. రోహింగ్యాస్ మయన్మార్లో ఉంటారు. మయన్మార్లో రఖైన్ ప్రావిన్స్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అనమాట. రోహింగ్యాస్ ముస్లిం మైనారిటీస్.
చాలా వరకు వాళ్ళపైన దాడులు హింసలు జరుగుతున్నాయి. ఈవెన్ స్టేట్ కూడా మయన్మార్ కూడా వాళ్ళని హింసలు పెడుతుంది అనమాట. బంగ్లాదేశ్కి ఇతర దేశాల్లో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఇండియాకి కూడా మన ఇండియాలో కూడా 40,000 మంది రోహింగ్యాస్ ఉన్నారు. వాళ్ళని కూడా డిపోర్ట్ చేద్దామని ఇండియా అనుకుంటుంది. ఇదంతా రోహింగ్యాస్ ఇష్యూ. సో మీరు రోహింగ్యాస్ అని చూడంగానే మీరు వెంటనే రోహింగ్యాస్ చరిత్ర తెలుసుకోవాలి. యూ షుడ్ నో అబౌట్ దర్ హిస్టరీ అండ్ నోట్ రాసుకోవాలి. మీరు నోట్ రాసుకోవాలి. అప్పుడు మీకు ఒక ఐడియా గుర్తుండిపోద్ది అనమాట. ఇఫ్ యూ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ రోహింగ్యాస్. నెక్స్ట్ ఈజ్ స్ట్రాస్ ఇన్ ద విండ్. స్ట్రాస్ ఇన్ ద విండ్ ఎడిటోరియల్. ఈరోజు ఎడిటోరియల్ స్ట్రాస్, STRAWS, స్ట్రాస్ ఇన్ ద విండ్. అసలు ఎడిటోరియల్ ఏంటి, దీనిలో ఏముంది? మొన్న బళ్ళారి 3 లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాలు కాంగ్రెస్ JDS గెలిచాయి. జనతాదళ్ సెక్యులర్ కర్ణాటకలో. సో ఇవి ఇప్పుడున్న ఎన్నికల ఫలితాలు 2019లో రిఫ్లెక్ట్ అవ్వబోతున్నాయా, దీని మీద డిస్కషన్ అనమాట. ఇక్కడ కాంగ్రెస్ కనుక వేరే దాంతో లోకల్ పార్టీతో కోయిలిషన్ చేసుకుంటే, ఒక సంఖ్యను ఏర్పరచుకుంటే, సంకీర్ణ ప్రభుత్వంలాగా సంకీర్ణంగా రాజకీయంలోకి వెళ్తే, ఎలక్షన్లోకి వెళ్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కొంతవరకు మెరుగుపడతాయని చెప్పి ఆర్టికల్లో ఉంది. అదేవిధంగా 2 లక్షల ఓట్లతో బీజేపీ ఓడిపోయింది బళ్ళారిలో. అంటే బీజేపీ స్ట్రాంగ్ అనమాట. అలాంటిది ఎందుకు ఓడిపోయింది? సో ఎవరికైతే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. మిగతా వాళ్ళు ఇప్పుడు ఎంత చెప్పానో అంత గుర్తుపెట్టుకుంటే సరిపోదు. నేను ఇప్పుడు ఏం చెప్పానో అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇన్ డీటెయిల్గా చదువుకోక్కర్లేదు. జస్ట్ అసలు ఏం జరుగుతుంది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే అసలు అవసరం లేదు. తర్వాత ఇంకొక ఆర్టికల్, పొలిటికల్ ఎకనమిక్స్. దీన్ని ఏం చదువుకోవాలి? ఇది ఈసారి ఫిలిమ్స్కి మెయిన్స్కి డ్యామ్ షూర్. అంటే చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాల్సిన ఆర్టికల్ అనమాట. పొలిటికల్ ఎకానమీ అంటే అసలు పొలిటికల్ ఎకానమీ అంటే ఏంటి? హౌ పాలిటిక్స్ ఇంటర్ఫియర్స్ ఇన్ ఎకనమిక్స్, హౌ ఎకనమిక్ పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్, హౌ పొలిటికల్ ఇష్యూస్ ఇన్ఫ్లుయెన్స్ ఎకనమిక్ పాలసీస్, హౌ ఎకనమిక్ ఇష్యూస్ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్. అంటే రాజకీయపరమైన అంశాలు ఆర్థికపరమైన అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఆర్థికపరమైన అంశాలు రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, దాన్నే పొలిటికల్ ఎకనమిక్స్ అంటారు. ఇట్ ఇస్ కాల్డ్ పొలిటికల్ ఎకనమిక్స్ ఆర్ పొలిటికల్ ఎకానమీ. ఇక్కడ ఏం వచ్చిందంటే MSME సెక్టర్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. MSME అంటే మైక్రో స్మాల్ మీడియం. ఇక్కడ MSME అని చూస్తారు. ఇప్పుడు చెప్పండి, మైక్రో స్మాల్ మీడియం డెఫినేషన్ ఉందా? వాట్ ఈస్ అ మైక్రో ఎంటర్ప్రైజ్, వాట్ ఈస్ అ స్మాల్ ఎంటర్ప్రైజ్, వాట్ ఈస్ అ మీడియం ఎంటర్ప్రైజ్? హౌ కమ్? ఎలా చెప్తున్నారు? వాట్ ఈస్ దట్? కెన్ యూ టెల్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అ మైక్రో ఎంటర్ప్రైజ్, వాట్ ఈస్ అ మీడియం వాట్ ఈస్ అ స్మాల్ ఎంటర్ప్రైజ్, వాట్ ఈస్ అ మీడియం? అంటే స్థూలంగా మైక్రో ఏంటి, చిన్న తరహా పరిశ్రమ ఏంటి, మీడియం మధ్య తరహా పరిశ్రమ ఏంటి? ఎవరు ఎగ్జాక్ట్ చెప్పగలరు? ఫర్ MSME sector, micro, small, medium sector, definition can be divided into 2. One is manufacturing, second is services. In manufacturing sector, the definition is different. In services sector, the definition is different. In manufacturing sector, up to 25 lakhs is micro. 25 lakhs to 5 crores is small. 25 lakhs to 5 crore is small. 5 crore to 10 crore is medium. Whereas in services, up to 10 lakhs is micro. 10 lakhs to 2 crores is small. 10 lakhs to 2 crores is small. 2 crores to 5 crores is medium. Okay. In the website, నేను ఎక్కడి నుంచి చూసి వచ్చాను, నేను ఎక్కడ చదువుకుంటాను? అథెంటిక్ సోర్స్. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ప్రిపేర్ ఫ్రమ్ ప్రైమరీ సోర్స్. MSME సెక్టర్ వాళ్ళది, MSME వాళ్ళ వెబ్సైట్ ఉంది, మినిస్ట్రీ వాళ్ళు. ఆ వెబ్సైట్లో ఈ డెఫినేషన్ ఉంది.
మైక్రో స్మాల్ మీడియం ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మైక్రో స్మాల్ మీడియం ఇన్ సర్వీస్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ పరిశ్రమ, సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగం. రెండిట్లో కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్ ఉంది. సో ద ఆర్టికల్ సేస్, ఈ ఆర్టికల్ ఏముందంటే 4 days back our Prime Minister Modi have unveiled a new scheme for MSMEs. MSME outreach scheme. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం 4 రోజుల క్రితం మన ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ లాంచ్ చేశారు. మైక్రో స్మాల్ మీడియం అవుట్రీచ్ స్కీమ్ అని చెప్పి. మోర్ దెన్ 30% ఆఫ్ జీడిపి ఈస్ కంట్రిబ్యూటెడ్ ఎంఎస్ఎంఈ సెక్టర్. మన జీడిపిలో 30% పైన ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచే వస్తుంది. ఇలాంటి సెక్టర్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని ఏమంటారంటే, ఫ్రమ్ 2016 ఆన్వర్డ్స్ ద సెక్టర్ ఈజ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ 2 reasons. 2 కారణాల వల్ల సెక్టర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఒకటి డిమానిటైజేషన్, 2 జిఎస్టీ. ఈ రెండింటి వల్ల ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. దీన్ని రివైవ్ చేయడానికి మోడీ హ్యాస్ గివెన్ దిస్ పర్టికులర్ ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ స్కీమ్ అని చెప్పి ఇంకొక మాట చెప్పారు. ఏంటంటే, ఆల్రెడీ మనకు సిమిలర్ స్కీమ్ ఉంది, ముద్రా స్కీమ్. ఆల్రెడీ వీ హ్యావ్ సిమిలర్ స్కీమ్, దాని పేరు ముద్రా స్కీమ్. ముద్రా స్కీమ్ ఆల్రెడీ ఉంది. ముద్రా స్కీమ్ ఆల్రెడీ ఉన్నప్పుడు అలాంటి స్కీమ్ ఎందుకు తెచ్చారు అని చెప్పి, ఎన్నికలు రాబోతున్నాయి కదా, గుడ్ పాలిటిక్స్ అండ్ బ్యాడ్ ఎకనామిక్స్ అని లాస్ట్ సెంటెన్స్ చెప్పారు. ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎన్నికల ప్రయత్నాల్లో అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా చేయటం జరిగిందని కూడా చెప్పారు. చెప్పి ఇంకొక మాట చెప్పారు. రఘురామ్ రాజన్ ఒక 6 months బ్యాక్ గవర్నమెంట్కి ఒక కాషన్ ఇచ్చాడు. మన పాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మనకు ఒక కాషన్ ఇచ్చారనమాట. ఏమని? ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ భవిష్యత్తులో ముద్రా స్కీమ్ లోన్స్ వల్ల భయంకరంగా రాబోతున్నాయి, గవర్నమెంట్ చాలా కాషియస్గా ఉండాలి అని. ఎన్పిఎస్ ఎక్కువగా ముద్రా స్కీమ్ వల్ల రాబోతున్నాయి, గవర్నమెంట్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ అని చెప్పి. సో దానిలో భాగంగా ఆర్టికల్లో ఈ మాట రాశారు. ఆల్రెడీ రఘురామ్ రాజన్ చెప్పారు, అయినా కానీ స్కీమ్ ఇచ్చారని. అసలు ఈ స్కీమ్లో ఏమున్నాయి? కొత్త స్కీమ్లో ఏమున్నాయి? నా ఈ స్కీమ్లో పేపర్లో ఎక్కువ లేదు డీటెయిల్స్. మీరు అప్పుడు ఏం చేయాలి? ప్రైమ్ మినిస్టర్ వాట్ ఆర్ ద హైలైట్స్ హి హస్ గివెన్ అని చెప్పి మీరు చూడాలి. అప్పుడు మీరు ఇంటర్నెట్లో చూసుకోవాలి ఏమేమి హైలైట్స్ ఇచ్చారని. ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏమి ఇచ్చారు? ఒకటి 59 minutesలో ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఆఫ్ క్రెడిట్ అప్ టు 1 crore. 1 crore వరకు క్రెడిట్ అప్పు అనేది 59 minutesలో సాధ్యమైపోతుంది. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అంటే యాక్సెస్ టు క్రెడిట్ విల్ బి వెరీ ఈజీ. యాక్సెస్ టు క్రెడిట్ విల్ బి వెరీ ఈజీ అంటే రుణాలు అనేవి ఈజీగా దొరుకుతాయి. రెండోది యాక్సెస్ టు మార్కెట్ అంటే 2-3 అంశాలు ఇక్కడ చెప్పారు. ఒకటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే దోస్ ఎంఎస్ఎంఈ ఫర్మ్స్ హూ ఆర్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ దే విల్ గెట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అప్ టు 2%. అంటే ఇంట్రెస్ట్లో వడ్డీలో రాయితీ 2%. ఏదైతే ఎంఎస్ఎంఈ ఫర్మ్స్ జిఎస్టీలో రిజిస్టర్ అయి ఉన్నాయో అవి లోన్ తీసుకుంటే వాటి ఇంట్రెస్ట్లో 2% రిడక్షన్ చేస్తారనమాట. దట్స్ కాల్డ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. ఆ తర్వాత ఏ ఇన్స్పెక్షన్ అయినా సరే 48 hours రిపోర్ట్ అప్లోడ్ అయిపోవాలి. ఎనీ ఇన్స్పెక్షన్ అంటారు ఎంఎస్ఎంఈ రిపోర్ట్ అప్లోడ్ 48 hours అయిపోవాలి. ఇట్లా ఎంఎస్ఎంఈస్కి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడానికి, టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేయడానికి, మార్కెట్ యాక్సెస్. 25% పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా, వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ షుడ్ పర్చేస్ దేర్ బేసిక్ నీడ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్. మినిమం 25% ఆఫ్ దేర్ బేసిక్ నీడ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈస్. సో ఎంఎస్ఎంఈస్ మార్కెట్ పెంచడం కోసం, ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ పెంచడం కోసం, ఎంఎస్ఎంఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడం కోసం, ఎంఎస్ఎంఈస్ స్టేట్ ఫెసిలిటేషన్ టెక్నాలజీ ఎక్కువ పెంచడం కోసం, వీటన్నిటి కోసం కొత్త స్కీమ్ వర్క్ చేస్తుంది. ఇలా ఒక స్కీమ్ చదివితే దాన్ని అనలైజ్ చేయాలి. న్యూస్ పేపర్లో ఉన్నది చదివేసి ఆపేస్తే న్యూస్ పేపర్లో కొన్ని పొలిటికల్ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఈ ఆర్టికల్ ఏం రాస్తారు న్యూస్ పేపర్లో? ఇది రాజకీయ లబ్ధి కోసం చేశారా అని రాశారు.
కానీ అక్కడికి మనం అలా మనం రాయకూడదు. షుడ్ నాట్ రైట్ కంప్లీట్లీ పొలిటికల్ ఆర్టికల్. ఎంఎస్ఎంఈకి వచ్చిన స్కీమ్స్లో ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ స్కీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అని రాయాలి. ఆ స్కీమ్స్లో ఉన్న రాయాలి. ఇఫ్ దే ఆస్క్ ఇన్ ఛాలెంజెస్, వాళ్ళు అక్కడ ఛాలెంజెస్ అడిగారు అనుకోండి, ఏమేమి సవాళ్ళు ఉన్నాయి, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి అవి నెక్స్ట్ రాసుకోవచ్చు. రఘురామ్ రాజన్ ఇలా చెప్పారు, ఏం చెప్పారు, అవన్నీ ఎన్పిఎస్ అయిపోతున్నాయి, వాళ్ళు తిరిగి కట్టట్లేదు అని. సెకండ్ థింగ్, మార్కెట్ వాళ్ళకి స్టిల్ సరిగ్గా లేదు అని రాయాలి. సో ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ ఆర్బీఐ విషయంలో కూడా గవర్నమెంట్కి ఆర్బీఐకి టజల్ వచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్, ఇండిపెండెన్స్ అండ్ అకౌంటబిలిటీలో గవర్నమెంట్కి ఆర్బీఐకి ఎందుకు టజల్ వచ్చింది, దీన్ని కూడా లింక్ చేయొచ్చు. ఆర్బీఐ ఫిస్కల్ పాలసీ, ఆర్బీఐ మానిటరీ పాలసీ, ఆర్బీఐ మానిటరీ పాలసీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీ. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కానీ ఇవి రెండు ఇప్పుడు ఒక చోట వెళ్ళట్లేదు. దానికి కారణం నిరర్ధక ఆస్తులు అంటే ఎన్పిఎస్ పెరగటంలో ఆర్బీఐ సరిగ్గా చర్యలు తీసుకోలేదు. ఆర్బీఐ హ్యావ్ నాట్ కంట్రోల్ ఎన్పిఎస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి కొంచెం లిబర్టీ ఇవ్వాలి, నామ్స్ కొంచెం లిబరల్ అవ్వాలి ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఆర్బీఐ దానికి రివర్స్ అనమాట. సో దీంతో ఆర్బీఐకి సెంట్రల్ గవర్నమెంట్ మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయి. మీరు అది రాసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెక్షన్ 7 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ 7 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ మీటూ. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ మీటూ. మీటూ క్యాంపెయిన్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దీన్ని ఇన్ డీటెయిల్గా చదువుకోవాలి. ఫస్ట్ 2017లో అమెరికాలో స్టార్ట్ అయింది, తర్వాత ఇండియాలో కూడా చాలా దీనిలో నడుస్తుంది. ఇప్పుడు చాలామంది నేమింగ్ అండ్ షేమింగ్. నేమింగ్ అంటే షేమింగ్ అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా, పవర్లో ఉన్న వ్యక్తి అయినా అతని పేరు చెప్పి అతన్ని డిఫమేషన్ చేయొచ్చు, అంటే పరువుని తీసేయచ్చు, పరువు భంగం కలిగించవచ్చు. ఇవన్నీ కూడా మీటూలో ఉంటాయి. యూ కెన్ డిఫేమ్ ఎనీ పర్సన్, నేమ్ అండ్ షేమ్. కానీ వన్ మోర్ థింగ్, మీటూ మిస్యూజ్ చేయొచ్చు కదా. దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మిస్యూజింగ్ మీటూ కదా. మరి ఎంతవరకు కరెక్ట్? సో యూ కెన్ నేమ్ ఎనీ పర్సన్ బ్లైండ్లీ. అతని క్యారెక్టర్ సంగతి ఏంటి, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ కెన్ యూ డూ దాట్? టుమారో కాంట్ ఉమెన్ యూజ్ దిస్ ఫర్ బ్లాక్మెయిలింగ్. మీటూ అనేది మంచిగా జరుగుతుంది, మహిళల హక్కులు కానీ సెక్షువల్ అబ్యూస్ కానీ ఆపొచ్చు. చాలామంది పరువు పొద్దుని భయపడి ఆపేస్తారు. అయితే ఈ మీటూ మిస్యూజ్ కాకూడదు అని రూల్ ఏంటి? చాలామంది దుర్వినియోగం చేయొచ్చు కదా. సో యాజ్ అ సివిల్స్ ఆస్పిరెంట్ మనం చదివేటప్పుడు అన్ని పర్స్పెక్టివ్స్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు స్టాండ్ పూర్తిగా తీసుకోకూడదు, సెకండ్ సైడ్ కూడా ఆలోచించాలి. ఏదైనా ఒక టాపిక్ అనలైజ్ చేసేటప్పుడు మనం సెకండ్ సైడ్ కూడా కొంచెం ఎక్కువ ఆలోచించాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రెండో సైడ్ మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొక ఆర్టికల్ వచ్చింది, 2018 అసెంబ్లీ పోల్స్, ద సెమీ ఫైనల్స్ ఫర్ 2019. 2018 అసెంబ్లీ పోల్స్, ద సెమీ ఫైనల్స్ ఫర్ 2019. ఇది మనకు అంత అవసరం లేదు. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, మిజోరాంలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, తెలంగాణలో జరిగే ఎన్నికలు 2019లో వచ్చే ఎన్నికలకి సెమీఫైనల్స్ లాంటివా అని మనకు అంత అవసరం లేదు అది. ఓకే, ఎక్సెప్ట్ మీది పొలిటికల్ సైన్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండాలి అయితే ఓకే, లేకపోతే మామూలుగా అంత అవసరం లేదు. సో ఇది న్యూస్ పేపర్ అనాలిసిస్. మీరు ఒక్కొక్క టాపిక్ తీసుకుని చదువుతూ నోట్స్ రాసుకోవాలి. ఫస్ట్లో న్యూస్ పేపర్ చదువుతూనే 3 గంటలు పడుతుంది. మీకే కాదు, యూనివర్సల్గా అందరికీ ఇదే జరిగింది. భారతదేశం మొత్తం సివిల్స్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు 3 గంటలు పట్టుద్ది. ఒక 6 నెలలు పోయాక 1 అవర్ పడుతుంది. ఫస్ట్ 6 months 3 hours పడుతుంది న్యూస్ పేపర్ చదవడానికి. ఒక 6 months తర్వాత 1 hour పడుతుంది. స్లోగా అనలైజ్ చేసుకుని చదవడానికి ట్రై చేయండి. ఎవ్రీడే న్యూస్ పేపర్ అయితే కనీసం ఎడిటోరియల్ పేజ్ చదవాలి. ఎడిటోరియల్ పేజ్ చదివితే మీకు అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేయగలరు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి మీకు సబ్స్టెన్స్ అంతా న్యూస్ పేపర్ నుంచి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా హిందూవే చదవాలంటే 90% హిందూ ప్రిపేర్ చేస్తే మంచిది. హిందూ చదవలేని పక్షంలో యూ కెన్ రీడ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. నాట్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ బట్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 2 చదవాలి. సో అంత టైం ఎందుకని హిందూ చదివితే బెటర్గా ఉంటుంది. దట్స్ ఫస్ట్ థింగ్. సో ఎవ్రీడే మనం చేయాల్సిన పని న్యూస్ పేపర్ అనాలిసిస్ ఎలా చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు